మనిషికి మంచి స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే అవి పుస్తకాలే. ప్రాణం లేని అక్షర మాలికలు ప్రాణప్రదంగా మనిషికి మార్గదర్శనం చేస్తాయి. చెడుదారిలో పయనిస్తున్న వారిని మంచి తోవకు మళ్లిస్తాయి. అలాంటి పుస్తకాల్ని చదివేందుకు పుస్తక ప్రియులు ఉత్సాహం చూపిస్తున్నారు. సందర్శకుల తాకిడితో హైదరాబాద్ బుక్ ఫేర్ కలకలలాడుతోంది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 38వ బుక్ ఫేర్ పుస్తక ప్రియుల తాకిడితో కలకలలాడుతోంది. ఈ నెల 19న మొదలైన పుస్తక ప్రదర్శన ఉత్సాహంగా సాగుతోంది. గత 10 ఏళ్లలో పుస్తకాలు చదివే వారి సంఖ్య గణనీయంగా తగ్గినా ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతూ వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా హైదరాబాద్ బుక్ ఫేర్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. పల్లెకు పుస్తకం పేరిట బుక్ ఫేర్ ప్రాంగణంలో ఓ ప్రాంతాన్ని కేటాయించింది. గతేడాది ప్రారంభించిన ఈ కార్యక్రమానికి భారీ స్పందన వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. మేము గత 2 సంవత్సరాల నుంచి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం. పల్లెకు పుస్తకం అంటే ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం గ్రంథాలయ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. దాన్ని మెరుగుపరచడానికి పల్లెకు పుస్తకం అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు దీంట్లో రచయితలకు, కవులకు మేము విజ్ఞప్తి చేశాం. మీ దగ్గర ఉన్న పుస్తకాల్ని పల్లెల్లో పోవాలంటే మేము దాన్ని పంపించే ఏర్పాటు చేస్తామని మేము చెప్తే అనూహ్య స్పందన వచ్చింది. ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో లైబ్రరీలో పుస్తకాలు కావాలంటే మీ గ్రంథాలయం పేరుతోని 29 లోపట అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకుంటే మేము ఇక్కడ నుంచి పుస్తకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఏడాది బుక్ ఫేర్ లో కొన్ని స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేంద్ర ప్రచార శాఖ ఆధ్వర్యంలో మరో బుక్ స్టాల్ ఏర్పాటు చేశారు. అందులో మన్ కీ బాత్ కి సంబంధించిన పుస్తకాలు, పార్లమెంటు స్పీచ్లకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. యోజన సబ్స్క్రిప్షన్ కల్పిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. భారత ప్రభుత్వం తరపున ఇక్కడ స్టాల్ పెట్టడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఆర్కైవ్స్ నుంచి వచ్చిన ప్రతి ఫోటో కూడా మా పుస్తకాల్లో ఉంటుంది. రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్రపతి భవన్కి సంబంధించిన పుస్తకాలు కావచ్చు, ప్రెసిడెంట్ అదేవిధంగా ప్రధానమంత్రి గారి స్పీచ్లకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు, ఆర్ట్ లిటరేచర్ మీద పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ కూడా మా దగ్గర లభ్యమవుతాయి. 345, 346, 347 ఈ 3 స్టాల్స్లో కూడా మా స్టాల్ పెట్టడం అనేది జరిగింది. యోజన సబ్స్క్రిప్షన్ కూడా ఇక్కడ తీసుకోవచ్చండి. యోజన అనేది ప్రతి నెల కూడా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ మీద అనేది భారత ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. దీనిలో వివిధ యూనివర్సిటీలకు చెందిన ఎంతోమంది ప్రొఫెసర్స్ ఇందులో వ్యాసాలు అనేది అందిస్తూ ఉంటారు. ఎవరైనా సరే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో వ్యాసాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో ఇచ్చే ప్రతి నెంబరు కూడా ఆథెంటిక్ నెంబర్, గవర్నమెంట్ నుంచి వచ్చిన నెంబర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యోజన పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పుస్తకాలే మనిషి జీవితానికి మంచి దిక్సూచి అని జగమెరిగిన సత్యం. పుస్తక పఠనం ఎంత పెరిగితే వ్యక్తిత్వం అంతగా అభివృద్ధి చెందుతుంది. నిత్యం పుస్తకం పఠనం చేయడం వల్ల వ్యక్తిత్వ వికాసం కలుగుతోందని పలువురు సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను పేపర్లో ఈ డోనర్స్ బాక్స్ అనేది ఏర్పాటు చేశారనేటువంటిది చదవడం జరిగింది. ఆ కాన్సెప్ట్ మంచిగా ఉందనే ఉద్దేశంతో నా దగ్గర ఉండే కొన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే బుక్స్ను తీసుకొచ్చి ఇక్కడ ఈ డోనర్ బాక్స్లో సమర్పించడం జరిగింది. 10 మందికి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ప్రచారంలోకి ఇంకా బాగా రావాలని కోరుకుంటూ ఉన్నాను. నేను నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 37 ఏళ్లు సర్వీస్ చేసి 15 ఇయర్స్కి ముందు రిటైర్ అయ్యాను 2011లో. అప్పటి నుంచి కూడాను పుస్తకాలతోటి సంబంధం, పరిశోధనలతో సంబంధం పెట్టుకొని ఇంకా ప్రజలకి టీచ్ చేస్తున్నాను, పుస్తకాలు చదివిస్తున్నాను. ఈ పుస్తకాలు చదవటం అనేది చాలా మంచి అలవాటు. పుస్తకాలు మనం చదివి ఒకవేళ మనకి ఎక్కువైపోయినాయి, ఇంట్లో ఉండటానికి ప్లేస్ లేదు అనుకున్నప్పుడు వాటిని వేరే వాళ్ళకి దానం చేసి లైబ్రరీలకు ఇవ్వటమో, స్కూళ్ళకి ఇవ్వటమో ఇవన్నీ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళు ఒక కొత్త మార్గం కనిపెట్టారు. ఇక్కడ అన్ని తీసుకొని వచ్చి మనం చదివిన పుస్తకాలు తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తే పల్లెల్లో అవకాశాలు లేని పిల్లలకి ఈ అవకాశం కల్పించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిసారి జరిగే ఈ బుక్ సొసైటీ ఈసారి మరింత అంగులు పుంజుకున్నది. కొనేవాళ్ళు కూడా చాలా ఎక్కువగా కనపడుతున్నారు. ఈ చదవడం అనేది సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గిపోయిందని మనం అనుకున్నాం. కానీ ఇక్కడ వాతావరణం చూస్తే పుస్తకాల కొనుగోలులో చాలా ఎక్కువగా రద్దీ ఉంది. ఇప్పుడు ఎలా అయితే హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో ఈ బుక్ సొసైటీ పెట్టారో ఇట్లే జిల్లా కూడా దీన్ని పాకిస్తే బాగుంటుందని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బుక్ ఫేర్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పాఠకులు కోరుతున్నారు.